ఈ యొక్క ట్రిక్ తెలిస్తే మీ మలై చికెన్ కూడా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ క్రీమీగా వస్తుంది. ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చెప్తున్నాను, చూస్తారా మరి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన హోటల్ స్టైల్ క్రీమీ మలై చికెన్ని చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ తయారు చేయబోతున్నాం. ఈ మలై చికెన్లో ఈ రిచ్నెస్ ఎలా వస్తుంది, ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి ఏ ఇంగ్రీడియంట్స్ వాడామో, ఏ టెక్నిక్స్ ఉపయోగించామో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ని చివరి వరకు తప్పకుండా చూడండి. నేను ఇక్కడ క్రీమీ మలై చికెన్కి ఒక చిన్న కప్పు ఫ్రెష్ వైట్ క్రీమ్ తీసుకున్నాను. అలాగే కొంచెం పెద్ద కప్పులో పెరుగు తీసుకున్నాను. ఈ రెండు ఈ మలై చికెన్కి వచ్చే క్రీమీనెస్కి చాలా ముఖ్యమైనవి. అలాగే 10 జీడిపప్పులు, 10 బాదం పప్పును అరగంట ముందే నీళ్ళలో నానబెట్టుకున్నాను. తర్వాత కసూరి మెంతి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ చేస్తున్నాను. ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ ఎందుకు అంత ముఖ్యమైందో, దీనివల్లే మలై చికెన్కి వచ్చే రిచ్నెస్ టేస్ట్ ఏంటో మీకు వీడియో మధ్యలో మీకు చెప్తాను. సో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అప్పుడు మనకు త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ముందుగా అరగంట ముందే నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పును మిక్సర్ జార్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు అవసరమైనంత కొద్దిగా నీళ్లు పోసుకొని ఇవన్నీ కలిసి చాలా స్మూత్గా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లే మన మలై చికెన్కి మంచి క్రీమీనెస్, రిచ్ టేస్ట్ వస్తాయి. కాబట్టి పేస్ట్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి బాగా ఫ్రై అయ్యాయి. ఇవే మన ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన అసలైన సీక్రెట్ ఇదే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పచ్చిమిర్చి పేస్ట్లో యాడ్ చేసి మరోసారి చాలా స్మూత్గా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఒక స్టెప్ వల్లే మన మలై చికెన్కి అద్భుతమైన రిచ్నెస్, క్రీమీనెస్, అలాగే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తాయి. ఇదే ఈ రెసిపీలోని అసలైన సీక్రెట్. ఇప్పుడు నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో మనం రెడీ చేసుకున్న అన్ని పదార్థాలను ఏ క్రమంలో కలపాలో, ఎలా మ్యారినేట్ చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా 1 కప్పు ఫ్రెష్ పెరుగండి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడరు 1 టీ స్పూను లేదా 1.5 టీ స్పూన్ వేసుకోవచ్చు. కసూరి మెంతి, బ్లాక్ పెప్పర్ పౌడరు ఇవన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ అండి. మనం ఇక్కడ కారం యాడ్ చేయట్లేము. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ కూడా చికెన్కి బాగా పట్టేలా, ప్రతి ముక్కకి సమానంగా కలిసేలా చేయితో మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకో చిన్న టిప్ చెప్పాలంటే, ఈ మలై చికెన్కి చికెన్ పీసెస్ కొంచెం పెద్దదిగా ఉంటే చాలా బాగుంటాయి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు పీసెస్ని కట్ చేయించుకుంటే చికెన్ జ్యూసీగా ఉండడంతో పాటు మసాలా కూడా బాగా పట్టి అద్భుతంగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ని అన్ని పదార్థాలు బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని కనీసం 1 గంట నుంచి అరగంట వరకు రెస్ట్కి పెట్టాలి. అలా చేస్తే ప్రతి ముక్క మసాలా బాగా పట్టి చికెన్ చాలా జ్యూసీగా, ఫ్లేవర్ఫుల్గా వస్తుందన్నమాట. రెస్ట్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకున్నాను. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఇంకేం ఆనియన్స్ కానీ వేరే పదార్థాలు కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ మనము మ్యారినేషన్లో ఇప్పటికే వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు బటర్ కరిగిన వెంటనే మనం మ్యారినేట్ చేసిన రెస్ట్ ఇచ్చిన చికెన్ని మొత్తం కూడా డైరెక్ట్గా కళాయిలోకి వేసేయాలి. ఆ తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి కుక్ అవ్వనిద్దాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనదండి. ఇంకా మీ ముందుకు ఇలాంటి ఎన్నో టేస్టీ
ఈజీ మరియు యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం కూడా కళాయిలో వేసాము కదండి. మొదట్లో కొద్దిగా చిక్కగా ఉన్నట్టు అనిపించింది, కానీ కాసేపటికి చికెన్లో మనం వేసిన పెరుగు, క్రీమ్, బటర్ అన్నీ కలిసి నెమ్మదిగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. అందుకే మధ్య మధ్యలో గరిటెతో మెల్లగా కదుపుతూ చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. అలా చేస్తే చికెన్ పీసెస్ కూడా బ్రేక్ అవుతాయి. సో ఇప్పుడు ఈ మలై చికెన్కి బెస్ట్ కాంబినేషన్ ఏంటా అని ఆలోచిస్తే ఖచ్చితంగా రోటీ, నాన్ లేదా చపాతీ ఇవి లేకుండా ఈ మలై చికెన్ తింటే అసలు ఫీల్ రాదు కదండి. అందుకే నేను ఈరోజు దీంతో పాటు సాఫ్ట్ రోటీలు కూడా తయారు చేస్తున్నాను. ఇప్పుడు చివరిగా మనము ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని పైన గార్నిషింగ్గా కొద్దిగా చల్లుకోవాలి. ఇష్టం ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, మన సూపర్ క్రీమీ హోటల్ స్టైల్ మలై చికెన్ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన క్రీమీ మలై చికెన్ చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గార్నిషింగ్ కోసం ముందుగానే పక్కన పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని పైనుంచి కొద్దిగా డ్రిజిలింగ్ చేసుకుంటాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన చల్లుకుంటే చూడ్డానికి చాలా రిచ్గా హోటల్ స్టైల్ లుక్ వస్తుంది. అంతే అండి, మన సూపర్ క్రీమీ హోటల్ స్టైల్ మలై చికెన్ సర్వ్ చేయడానికి రెడీ. నేను ఈరోజు దీన్ని సాఫ్ట్ రోటీతో సర్వ్ చేస్తున్నాను. మీరు నాన్ రుమాలి రోటీస్ లేదా చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మరి. అంతే అండి, ఈరోజు మన హోటల్ స్టైల్ క్రీమీ మలై చికెన్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ను ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్, మీ లైక్స్, మీ కమెంట్స్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం అండి. మరి నెక్స్ట్ వీడియోలో మరో సూపర్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ అండి. Thank you.